హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం చెట్టు మీద దేవత. దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది. సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలని కోరికతో పారిజాత వృక్షం కిందకి వెళ్ళింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రాలేదు. ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళగానే ఆమెకు తన కోరిక గుర్తు వచ్చేది. అలా ఒకసారి కాదు, చాలాసార్లు జరగడంతో సునంద ఒక రోజున పారిజాత వృక్షం కిందకు వెళ్ళి, వృక్షమాత, నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తు వచ్చేలా వరం ఇవ్వు అని అడిగింది. అది సాధ్యం కాదు, ఎందుకంటే వరాలు ఇవ్వడం దేవుడి వంతు, నేను అడిగిన వస్తువుల్ని మాత్రమే ఇవ్వగలను అన్నది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతూ. మరి నా కోరికను నీ దగ్గర రాగానే మర్చిపోతున్నాను, ఎందుకలా జరుగుతున్నది? నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా. నీ కోరిక నాకు తెలుసు, అది ఏమాత్రం సమంజసం కాదు, కాబట్టి నేనే నీకు అది గుర్తు రాకుండా చేస్తున్నాను. ఒక మహాపతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుడిని భర్తగా పొందాలని నీ కోరిక తప్పు, కాబట్టి ఇంకేదైనా అడుగు, నేను తప్పగా తీర్చగలను అన్నది పారిజాతం. పారిజాతం అలా అనగానే సునందకు కోపం ఉక్రోషం పుట్టి, ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతానికి 4 కొమ్మలు విరిచేసింది. పారిజాతానికి కోపం వచ్చి, నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టే నీకు ఆశ్రయం అవుతుంది. నీకు ఇక దేవలోకంలో స్థానం లేదు. ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది. సునంద కంగారు పడి, నా కోరికను గుర్తురాకుండా చేయగలిగావు, అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు. కాబట్టి నేను చేసిన తప్పులో నీకు భాగం ఉంది. అందుకు నన్ను మాత్రమే శిక్షించడం న్యాయం కాదు. కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు. నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తిని ఇవ్వలేదు. అయినా నీ కోపం వల్ల నాకు 4 కొమ్మలు విరిగాయి. చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణులకు తెలియదు. నా శిక్ష నేను అనుభవించాను. నువ్వు భూలోకంలో వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించుకొని ఆ చెట్టు పడే బాధలు నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది. అందుకే నేను అలా శాపం ఇచ్చాను అన్నది పారిజాతం. ఆ శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి, నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివ్వు తల్లి అన్నది. భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు, కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి, గుర్తుంచుకో అన్నది పారిజాతం. ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లో చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంది. ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఎలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకొని ఎందుకో విరిచాడు. కొమ్మ పెళ్ళుమని విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా మూలి. కోదండరాము హడిలిపోయి ఆ చేతులను కొమ్మను నేల మీద అలాగే జారి విడిచి నోట మాట రాక చెట్టు వంకే నిశ్చేచుడై చూస్తుండిపోయాడు. నేనేం అపకారం చేశాను, నిష్కారణంగా నా కొమ్మనెందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీద దేవత. ఆ దేవత కోదండరామానికి కనబడలేదు. తన చెట్టే తనతో మాట్లాడుతుందని, ఇంట్లో వంటకు కట్టెలేవు, సంతలో కొందామంటే నా దగ్గర ఉన్న డబ్బులే వెచ్చాలకే చాలవు, అందుకని కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ. అప్పుడు దేవత అతడి ముందు ప్రత్యక్షమై, ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నది, అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు. నేను ఈ చెట్టు మీదే ఉండే దేవతను. ఇక మీదట నువ్వు ఈ చెట్టుకి ఏ అపకారమూ చేయకు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికి ఇచ్చింది. ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన వంట వస్తుంది. ఎంత కావాలంటే అంతే వంట వస్తుంది, ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది. దానిని చూసి కోదండరాము ఎంతో సంతోషించి పొయ్యిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత 4 రోజులకి మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు అతడు. ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉంది. చెట్టు మీద దేవత కలవరపడి కారణం అడిగితే కోదండరాము, నా తల్లికి చాలా జబ్బు చేసింది, దాన్ని నయం చేయడానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బు అడిగాడు, అందుకని ఈ ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు అచ్చిరాదని, దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒక ఆయన అన్నాడు, అందువల్ల చెట్టును నరికివేయాలని వచ్చాను అంటూ గొడ్డలిని ఎత్తాడు. ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు. ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకొచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు, దీని నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం 2 రోజుల్లో కుదుట పడుతుంది, దిగులు పడుకో అని చెప్పింది.
కోదండరాము దేవత చెప్పినట్టే చేశాడు. అతడి తల్లి ఆరోగ్యం కుదుటపడింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకి నిత్య పూజలు చేయసాగారు. అందరికీ కోరినవి ఇస్తుంటే ఆ చెట్టుకి కల్పవృక్షమని పేరు వచ్చింది. కోదండరాము నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి తమ కోరికలు కూడా తీర్చమని అడగసాగారు. ఆ విధంగా చెట్టు మీద దేవత చాలామందికి అడిగినవి ఇచ్చింది. చెట్లను బాధించకుండా మనుషులకు నిత్యావసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది. మరెందరికో ఆయురారోగ్యాలను ఇచ్చింది. అయితే వచ్చేవారిలో కొందరికి ఇతరులను బాధించే కోరికలను అడగసాగారు. దేవత వారి కోరికలను తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధనలు చేసేది. ఇది నచ్చని వారు దేవతకి అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా చేశారు. ఈ విషయం సునందకు తెలిసి, పారిజాత కల్పవృక్షమా, నా వద్దకు వచ్చే వారి కోరికలు ముందు తెలిసేలాగా నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరకు వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగాను వరమి అని మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకొని ప్రార్థించుకున్నది. అప్పుడు సొన్నం చెవిలో, ఇప్పటికీ నీకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికివచ్చే తన శక్తులన్నింటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకున్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి. కథ కంచికి మనం ఇంటికి. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే కథ ఎలా ఉందో మీరు ఏ ఊరు వారో కమెంట్ చేయండి. దాంతోపాటు చిన్న లైక్ చేయండి, మాకు మోటివేషన్